ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఎవరు బాధ్యతగా వ్యవహరిస్తున్నారు, ఎవరు బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారని. జగన్మోహన్ రెడ్డి గారు పేపర్కే పరిమితమయ్యారు. గతంలో ఎన్నో స్టేట్మెంట్స్ ఇచ్చారు. మటన్ షాపులని, చికెన్ షాపులని ఎంతో మందికి ఉపాధి జరుగుతుందని ఎదురు చూశారు తప్ప ప్రజల్లో ఏ రకంగా లేదు. మరి ఈ 2 ఏళ్లలో మనం చూస్తున్నాం కూటమి గవర్నమెంట్ అన్ని రకాలుగా ఉపాధి కల్పిస్తూ అన్ని రంగాల్లో ముందుకు వెళుతూ ముఖ్యంగా పెట్టుబడుల విషయంలో మాత్రం తీసుకొచ్చి ముఖ్యంగా యువతకు ఉపాధి కల్పించే విషయంలో ముందుందని చెప్పి తెలియపరుస్తుంది. గూగుల్ సెంటర్ ద్వారా అనేక కంపెనీలు రావడానికి ముందుకు వస్తున్నాయి. ప్రపంచ అగ్రశ్రేణి కంపెనీలు, ఐటీ కంపెనీలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ముందుకు రావడానికి ప్రయత్నం చేస్తున్నాయి. విశాఖ అనేది నిజంగానే దేశంలో బెంగళూరు, హైదరాబాద్, చెన్నై తర్వాత విశాఖ నగరాన్ని తీర్చిదిద్దటానికి మన సీఎం గారు, అదేవిధంగా ఐటీ నారా లోకేష్ గారు ముఖ్యంగా కృషి చేస్తున్నారు. ఐటీ రంగం ఎప్పుడైతే డెవలప్ అయిందో ఏఐ కూడా డెవలప్ అవుతుంది. ఏఐ ద్వారా ముఖ్యంగా ప్రపంచంలో శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారతదేశం యొక్క ప్రాముఖ్యత ఈరోజు విశాఖపట్నం దిశగా ముందుకెళ్తుందని చెప్పి తెలియపరుస్తుంది.